హైదరాబాద్ చాలా పెద్ద సిటీ ఇప్పుడు. ఏ మూల నుంచి మరే మూలకు వెళ్ళాలన్నా 30-40 కిలోమీటర్లుంటుంది. మరి ఇంత పెద్ద సిటీ గురించి మీకు తెలుసా? ఏమేం ఎక్కడున్నాయో, ఏ ప్రాంతాలు దేనికి స్పెషలో తెలుసా? రోడ్డు, రైలు, మెట్రో, టూరిస్టు ప్రాంతాలు, షాపింగ్ సెంటర్లు ఇలా ఎన్నో అంశాల్లో మీకు తెలియని స్పెషాలిటీలు చాలా ఉన్నాయి తెలుసా? కొత్తగా హైదరాబాద్కు వచ్చే వారికే కాదు, ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్న వారికి ఈ సిటీ గురించి ఓ మంచి ఐడియా ఉండేలా ఈ వీడియో రూపొందించాం. ఒక్కొక్కటిగా హైదరాబాద్ సిటీ రోడ్లు, షాపింగ్, టూరిస్టు ప్రాంతాలు, ఆలయాలు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు, బస్సు రూట్లు ఇలా ఎన్నో వివరాలు అన్నీ మీకోసం. హైదరాబాద్ సిటీ మూల స్వరూపం ఒక్కసారి చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ జనాభా సుమారు 1,10,00,000. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలన్నీ కలిపి లెక్కేస్తే జనాభా 1,50,00,000 పైనే ఉంటుంది. 20 ఏళ్ల కింద హైదరాబాద్ సిటీ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు, అంటే 53,000 ఎకరాలు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏరియా 650 చదరపు కిలోమీటర్లు, అంటే 1,60,000 ఎకరాల పైనే. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం ఏరియాను చూస్తే 2,053 చదరపు కిలోమీటర్లు, అంటే 5,00,000 ఎకరాల కన్నా ఎక్కువ. గ్రేటర్ హైదరాబాద్ నగరం మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉంది. నగరంలో 3 పోలీస్ కమిషనరేట్లున్నాయి. ఒకటి హైదరాబాద్ సిటీ పోలీస్, రెండోది రాచకొండ పోలీస్, మూడోది సైబరాబాద్ పోలీస్. మొదట సిటీలోకి వచ్చి వెళ్లే ప్రధాన మార్గాలను చూద్దాం. హైదరాబాద్ సిటీలోకి వచ్చి వెళ్లేందుకు 10 మార్గాలున్నాయి. ఇందులో ప్రధానమైనవి, రాకపోకలకు ఎక్కువగా వాడేవి 6. అవి విజయవాడ హైవే, బెంగళూరు కర్నూలు హైవే, ముంబై హైవే, నిజామాబాద్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే. మిగతా 4 నాగార్జున సాగర్ రోడ్, శ్రీశైలం రోడ్, వికారాబాద్ రోడ్, మెదక్ రోడ్. హైదరాబాద్ నుంచి ఇతర సిటీలకు ఈ మార్గాల్లో ఎలా వెళ్లాలో చూద్దాం. అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాన్ని సెంటర్ పాయింట్గా తీసుకుంటే విజయవాడ వైపు వెళ్లాలంటే పంజాగుట్ట నుంచి లక్టీ కపూల్, ఎల్పీ స్టేడియం, అబిడ్స్, కోటి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పెద్ద అంబర్పేట్, చౌటుప్పల్, సూర్యాపేట మీదుగా విజయవాడ చేరుకోవచ్చు. సిటీలోకి రావాలంటే ఇదే ఆర్డర్లో తిరిగి రావచ్చు. ఇది నేషనల్ హైవే నెంబర్ 65. కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లాలంటే పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ మీదుగా మెహదీపట్నం, మొదట్లో పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి చేరుకోవాలి. అది నేరుగా అత్తాపూర్, అరంగర్, శంషాబాద్ వరకు చేరుస్తుంది. అదే హైవేపై నేరుగా ముందుకు సాగితే షాద్ నగర్, జడ్చర్ల మీదుగా కర్నూలు, అనంతపురం, బెంగళూరు చేరుకోవచ్చు. ఇది నేషనల్ హైవే నెంబర్ 44. ముంబై హైవే వైపు అయితే పంజాగుట్ట నుంచి కుకట్పల్లి, మదీనాగూడ, పటాన్ చెరు, సదాశివపేట్, జహీరాబాద్ మీదుగా ప్రయాణించాలి. ఇది కూడా నేషనల్ హైవే నెంబర్ 65. నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లాలంటే పంజాగుట్ట నుంచి బేగంపేట్, బోయినపల్లి, సుచిత్ర, కండ్లకోయ జంక్షన్, మేడ్చల్, తూప్రాన్, కామారెడ్డి మీదుగా ప్రయాణించాలి. ఇది కూడా నేషనల్ హైవే నెంబర్ 44. కరీంనగర్, రామగుండం వైపు వెళ్లాలంటే పంజాగుట్ట నుంచి బేగంపేట్, జూబ్లీ బస్ స్టేషన్, అల్వాల్, షాంబీర్పేట్, గజ్వేల్, సిద్దిపేట మీదుగా ప్రయాణించాలి. దీన్ని రాజీవ్ రహదారిగా పిలుస్తారు. వరంగల్ వైపు వెళ్లాలంటే పంజాగుట్ట నుంచి బేగంపేట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, తార్నాక, ఉప్పల్, గట్కేసర్, భువనగిరి, జనగామ మీదుగా ప్రయాణించాలి. ఇది నేషనల్ హైవే నెంబర్ 163. నాగార్జున సాగర్ వైపు వెళ్లాలంటే పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్, లక్టీ కపూల్, అబిడ్స్, చాదర్ఘాట్, కర్మాన్ ఘాట్, తుర్కయాంజల్, బొంగులూర్, ఇబ్రహీంపట్నం, యాచారం, కొండమల్లపల్లి మీదుగా నాగార్జున సాగర్కు చేరుకోవచ్చు. ఇది స్టేట్ హైవే నెంబర్ 19. శ్రీశైలం వైపు వెళ్లాలంటే పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, ఆరంఘర్, లక్ష్మీగూడ, జల్పల్లి, కుర్మల్గూడ, తుక్కుగూడ, కట్తాల్, అమన్గల్, డిండి, మన్ననూర్, అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు. ఇది నేషనల్ హైవే నెంబర్ 765. వికారాబాద్ వైపు వెళ్లేందుకు పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్, మెహదీపట్నం, లంగర్ హౌస్, బండ్లాగూడ, జాగీర్, అజీజ్ నగర్, మోయినాబాద్, చేవెళ్ల మీదుగా వికారాబాద్ చేరుకోవచ్చు. ఇది నేషనల్ హైవే నెంబర్ 163. మెదక్ వైపు వెళ్లేందుకు పంజాగుట్ట నుంచి అమీర్పేట్, మూసాపేట్, వాల్నగర్, చింతల్, గండిమైసమ్మ, దుండిగల్,
గుమ్మడిదల, నర్సాపూర్, కుల్చారం మీదుగా మెదక్ చేరుకోవచ్చు. ఇది నేషనల్ హైవే నెంబర్ 765. హైదరాబాద్ను చుట్టేస్తూ వెహికల్స్ ఈజీగా జర్నీ చేసేందుకు 3 రింగ్ రోడ్లున్నాయి. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, రెండోది ఔటర్ రింగ్ రోడ్, మూడోది కొత్తగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్. హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు చాలా కాలం నుంచి ఉంది. దాని పొడవు 52 కిలోమీటర్లు. ఇది మెహదీపట్నం నుంచి మొదలు పెడితే మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, మెట్టుగూడ, తార్నాక, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, సంతోష్ నగర్, చంద్రయానగుట్ట, ఆరంఘర్, అత్తాపూర్ నుంచి తిరిగి మెహదీపట్నం వరకు ఉంటుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న కీలక మార్గాల్లో దేని నుంచి మరో దానికి వెళ్లాలన్నా ఔటర్ రింగ్ రోడ్ బెస్ట్ ఆప్షన్. సిటీ నుంచి వేరే నగరాలకు వెళ్లాలనుకున్నా, సిటీలోకి రావాలనుకున్నా ట్రాఫిక్ను తప్పించుకొని తక్కువ సమయంలో చేరుకోవడానికి ఔటర్ బెస్ట్. కాస్త దూరం ఎక్కువైనా జర్నీ హాయిగా ఉంటుంది. దీని పొడవు 158 కిలోమీటర్లు. ఇది ఎక్స్ప్రెస్ వే. ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపైకి ఎక్కడానికి దిగడానికి ఛాన్స్ ఉండదు. సిటీలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేలా దీనిపై 19 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అవేమంటే ఎగ్జిట్ 1 కోకాపేట్, ఎగ్జిట్ 2 ఏదుల నాగులపల్లి, ఎగ్జిట్ 3 పఠాన్ చెరువు, ఎగ్జిట్ 4 సుల్తాన్పూర్, ఎగ్జిట్ 5 దుండిగల్, ఎగ్జిట్ 6 మేడ్చల్, ఎగ్జిట్ 7 షామీర్పేట్, ఎగ్జిట్ 8 కీసరా, ఎగ్జిట్ 9 గట్కేసర్, ఎగ్జిట్ 10 తారామతిపేట్, ఎగ్జిట్ 11 పెద్దాంబర్పేట్, ఎగ్జిట్ 12 బొంగులూరు, ఎగ్జిట్ 13 రావిర్యాల, ఎగ్జిట్ 14 తుక్కుగూడ, ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ, ఎగ్జిట్ 16 శంషాబాద్, ఎగ్జిట్ 17 రాజేంద్ర నగర్, ఎగ్జిట్ 18 పోలీస్ అకాడమీ, ఎగ్జిట్ 19 నార్సింగి. కొత్తగా ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ సిటీ నుంచి చుట్టూ సుమారు 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సాగుతుంది. దీనిలో 2 భాగాలున్నాయి. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ వరకు ఉండే ఉత్తర భాగం పొడవు సుమారు 165 కిలోమీటర్లు. ఇక చౌటుప్పల్ నుంచి ఇబ్రహీంపట్నం, అమన్గల్, చేవెళ్ళ, శంకర్పల్లి, సంగారెడ్డి వరకు ఉండే దక్షిణ భాగం పొడవు సుమారు 185 కిలోమీటర్లు. మొత్తంగా రీజనల్ రింగ్ రోడ్డు పొడవు సుమారు 350 కిలోమీటర్లు. ఇప్పటిదాకా చూసినవి హైదరాబాద్ సిటీలోకి రాకపోకల కోసం. మరి సిటీ లోపల తిరగాలంటే మెయిన్ రోడ్లు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు ఎన్నున్నాయి? ఇందులో ప్రధాన రూట్లను పరిశీలిస్తే ఎల్బీ నగర్ టు పఠాన్ చెరువు రూట్. ఇది ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీ మార్కెట్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, మూసాపేట్, కూకట్పల్లి, మియాపూర్, మదీనాగూడ, బీరంగూడ, పఠాన్ చెరువు వరకు ఉంటుంది. ఉప్పల్ టు కొండాపూర్. ఇది ఉప్పల్ నుంచి హబ్సీగూడ, తార్నాక, రైల్ నిలయం, ఇస్కాన్ టెంపుల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, పంజాగుట్ట, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ వరకు ఉంటుంది. మేడ్చల్ టు జూబ్లీ బస్ స్టేషన్. మేడ్చల్ నుంచి కండ్లకోయ, కోంపల్లి, సుచిత్ర, బోయిన్పల్లి, అక్బర్ రోడ్ మీదుగా జేపీఎస్ వరకు ఉంటుంది. షామీర్పేట్ నుంచి ఎంజీపీఎస్. షామీర్పేట్ నుంచి హకీంపేట్, బొల్లారం, అల్వాల్, తిరుమలగిరి, జూబ్లీ బస్ స్టేషన్, ప్యాట్నీ, ట్యాంక్ బండ్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి మీదుగా ఎంజీబీఎస్ వరకు ఉంటుంది. ఎంజీబీఎస్ నుంచి గట్కేసర్. ఎంజీబీఎస్ నుంచి అంబర్పేట్, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పోచారం, అన్నోజిగూడ మీదుగా గట్కేసర్ వరకు ఉంటుంది. మెహదీపట్నం నుంచి లింగంపల్లి. మెహదీపట్నం నుంచి టోలీ చౌకీ, షేక్పేట్, రాయదుర్గం, గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా లింగంపల్లి వరకు ఉంటుంది. మెహదీపట్నం నుంచి శంషాబాద్. ఇది సిటీ నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లే కీలకమైన పీవీ ఎక్స్ప్రెస్ వే రోడ్డు. మెహదీపట్నం నుంచి అత్తాపూర్, రాజేంద్రనగర్ చౌరస్తా, శివరాంపల్లి, అరంఘర్, ఉందానగర్ మీదుగా శంషాబాద్ వరకు ఉంటుంది. చిలుకూరు వెళ్లే రోడ్. మెహదీపట్నం నుంచి నానల్ నగర్, లంగర్ హౌస్, బండ్లాగూడ, జాగీర్, కాళీ మందిర్, అజీజ్ నగర్ మీదుగా చిలుకూరు చేరుకోవచ్చు. కీసరగుట్ట వెళ్లే రోడ్. జేబీఎస్ నుంచి మెట్టుగూడ, తార్నాక, లాలాపేట్, మౌలాలి, కుషాయిగూడ, చీర్యాల మీదుగా కీసర వరకు వెళ్ళొచ్చు. ఇక ఒకనాటి అత్యంత ప్రధానమైన రోడ్డు, నిజాం రాజులు రెగ్యులర్గా తిరిగిన రోడ్డు ఒకటి ఉంది. అది చార్మినార్ నుంచి గోల్కొండ వెళ్లే ఓల్డ్ సిటీ రోడ్. ఇది చార్మినార్ నుంచి హుస్సేని ఆలాం రోడ్డు మీదుగా పురాణాపూల్, కార్వాన్, లంగర్ హౌస్, ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోట వరకు ఉంటుంది. మెట్రో, ఎంఎంటీఎస్, లోకల్ ట్రైన్ల వివరాలు చూద్దాం. సిటీలోని ప్రధాన ప్రాంతాలను కలిపేలా 3 మెట్రో రూట్లున్నాయి.
ఇందులో కీలకమైనది ఎల్బీ నగర్ మియాపూర్ రూట్. దీనిలో 27 స్టాప్లున్నాయి. మెట్రోలో దీన్ని రెడ్ లైన్లో చూపిస్తారు. ఈ రూట్లోని స్టేషన్లను చూస్తే ఎల్బీ నగర్, విక్టోరియా మెమోరియల్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, ముసారంబాగ్, న్యూ మార్కెట్, మలక్పేట్, ఎంజీపీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ భవన్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీ కపుల్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఈఎస్ఐ హాస్పిటల్, ఎర్రగడ్డ, భరత్ నగర్, మూసాపేట్, బాలనగర్, కుకెట్పల్లి, కేపీహెచ్పి కాలనీ, జేఎన్టీయూ కాలేజ్, మియాపూర్. రెండో రూట్ నాగోల్ టు రాయదుర్గం. మెట్రోలో దీన్ని బ్లూ కలర్ లైన్లో చూపిస్తారు. దీనిలో మొత్తం 23 స్టేషన్లున్నాయి. అవి నాగోల్, ఉప్పల్, క్రికెట్ స్టేడియం, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్, రసూల్పుర, ప్రకాష్ నగర్, బేగంపేట్, అమీర్పేట్, మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, రాయదుర్గం. మూడోది జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉండే రూట్. మెట్రోలో దీన్ని గ్రీన్ కలర్ లైన్లో చూపిస్తారు. ఇందులో 9 స్టేషన్లున్నాయి. ఈ రూట్లో జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చికట్పల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లకు వస్తే పాత బస్తీలోని ఫలక్నుమా నుంచి లింగంపల్లి వరకు, ఫలక్నుమా నుంచి నాంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు 3 రూట్లున్నాయి. ఇవి సిటీలోని ప్రధాన ప్రాంతాలైన కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లను, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలను, బేగంపేట్, సనత్ నగర్, హైటెక్ సిటీ వంటి బిజీ ఏరియాలను కవర్ చేస్తాయి. ఇక శంషాబాద్కు దగ్గరలోని ఉందానగర్ నుంచి నిజామాబాద్ రూట్లోని మనోహరాబాద్ వరకు లోకల్ ట్రైన్లు నడుస్తాయి. ఇవి పాత బస్తీ ప్రాంతాలతో పాటు కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్, మల్కాజ్గిరి, అల్వాల్, బొల్లారం, మేడ్చల్ వరకు కవర్ చేస్తాయి. హైదరాబాద్ సిటీలోని ప్రధాన బస్టాండ్లు 2. వీటి నుంచి తెలంగాణతో పాటు ఏపీకి, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సు సర్వీసులుంటాయి. ఒకటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్, దీన్నే ఎంజీబీఎస్ అంటారు. రెండోది జూబ్లీ బస్ స్టేషన్, దీన్నే జేబీఎస్ అంటారు. సిటీలోని ప్రధాన రైల్వే స్టేషన్లు 3: సికింద్రాబాద్ సెంట్రల్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు. ఈ ప్రధాన స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గించడానికి ఈ మధ్య కొత్తగా చర్లపల్లి, లింగంపల్లి, ఉందానగర్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇక దేశ విదేశాలకు రాకపోకల కోసం వాడే ప్రధాన విమానాశ్రయం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతకుముందు ప్రధాన ఎయిర్పోర్ట్గా ఉన్న బేగంపేట విమానాశ్రయాన్ని ప్రముఖుల రాకపోకలు, చార్టర్డ్ విమానాల కోసం వినియోగిస్తున్నారు. ఇక హకీంపేట్లో ఉన్న ఎయిర్ బేస్ను మిలిటరీ యుద్ధ